మళ్ళీ పాత కథే మూడో పేజీలో చూద్దాం. మళ్ళీ పాపం కేసీఆర్ పాత కథతోటే ముందుకు వస్తూ ఉన్నారు. ఓటమి చెందినప్పటికీ ఆయన ముఖం చాటేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ప్రజల్లోకి ఒక్కసారి నల్గొండకు బహిరంగ సభలో ఒకసారి వచ్చారు. అదేవిధంగా తెలంగాణ భవన్కు కూడా ఒక్కసారి అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి ఎన్నికలు సమీపిస్తున్నాయి, పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడ్డాయి, అయినా రావట్లేదు. అసలు ఎందుకు రావటం లేదు? కట్టే కాలే వరకు కూడా తెలంగాణ ప్రజల కోసము ఉంటానంటున్నటువంటి కేసీఆర్ మరి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఆయన ఎందుకు రావడం లేదు, రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ముఖం చాటేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల్లో ఓడిన తర్వాత ఒకేసారి తెలంగాణ భవన్కు అధినేత కనిపించక నైరాశ్యంలో క్యాడర్, సమస్యలు ఎవరికి చెప్పుకోవాలనే ఆవేదన. కేసీఆర్ ముఖం చాటేశారు. తెలంగాణ భవన్కు వచ్చి నేతలకు అందుబాటులో ఉంటారని పార్టీ నేతలే చెప్పారు. కానీ ఓడిపోయాక ఒక్కసారి తెలంగాణ భవన్కు కేసీఆర్ వచ్చారు. ఆ తర్వాత వారానికి 2-3 రోజులు వస్తారని ప్రచారం జరిగినా రాలేదు. నేతల సమస్యలు చెప్పుకుందామంటే అపాయింట్మెంట్ సైతం దొరకడం లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న ఆశావాహులు సైతం నైరాశ్యంలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా అధినేత తీరులో మార్పు రావడం లేదని పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారట. ఇంకెప్పుడు మారతారనే విమర్శలు వస్తూ ఉన్నాయట. బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ కానీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వివాహాలన్నింటినీ కేసీఆర్ ప్రగతి భవన్ వేదికగా నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీ నేతల సమావేశాలు మాత్రం తెలంగాణ భవన్లో నిర్వహించారు. అయితే ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలన్నింటినీ ప్రధాన కార్యాలయం నిర్వహిస్తామని పార్టీ నేతలు పేర్కొన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించలేదు. 3 నెలల తర్వాత ఈ నెల 6న తెలంగాణ భవన్కు కేసీఆర్ వచ్చారు. అదీను నల్గొండలో సభ నేపథ్యంలో కృష్ణా పరివాహక ప్రాంతాలైన ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఉమ్మడి హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల నేతలతో భేటయ్యారు. ఆ తర్వాత భవన్కు ఇక వారానికి 2-3 రోజులు పార్టీ అధినేత వస్తారని ఆ పార్టీ నేతలు తెలిపారు. కానీ నేటి వరకు రాలేదట. నైరాశ్యంలో నేతలు కేడర్లు జోష్ నింపేందుకు కేసీఆర్ వస్తారని భావించిన వారికి నిరాశ ఎదురైంది. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్లో జరుగుతున్న విషయాలను కేసీఆర్కు వివరిస్తే పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటారని నేతలు భావించారు. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారికి జరుగుతున్నటువంటి అన్యాయము, ఉద్యమకారులు ఇలా ప్రతి అంశాన్ని వివరించేందుకు సిద్ధమైనప్పటికీ కేసీఆర్ భవన్కు రాకపోవడంతో నేతల్లో నైరాశ్యం నెలకొంది. ఫామ్ హౌస్లోనైనా తమ అధినేత కలుద్దామని భావించిన వారికి నిరాశ ఎదురవుతుందనే సమాచారము. అసెంబ్లీ ఓడిపోయిన తీరు మారలేదు. కేసీఆర్ మాటే శాసనం, ఆయన తీసుకున్నదే తుది నిర్ణయం. ఎవరు ఎన్ని చెప్పినా ఆయన చెప్పినది చేస్తారనే ప్రచారం ఉంది. సీనియర్ల అభిప్రాయాలు సైతం పరిగణలోకి తీసుకోరనే అపవాదు ఉండనే ఉంది. ఇదే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణమని పలువురు సీనియర్లు బహిరంగంగానే పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఫలితాలు వచ్చి 3 నెలలైనా గులాబీ అధినేత తీరులో మార్పు రాలేదనే వినికిడి. భవన్లోకి పార్టీ నేతలు అందుబాటులోకి ఉండి పార్టీని చక్కబెడతారని క్యాడర్ భావం ఇచ్చినప్పటికీ ఇప్పటికీ నిరాశ ఎదురవుతుందట. పార్లమెంట్ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. ఈ నేపథ్యంలో అధికారులు, నేతలు టికెట్ల కోసం ప్రయత్నాలు షూట్ చేశారు. పార్టీలో ఇదివరకు తాము చేసినటువంటి కార్యక్రమాలు, బయోడేటాలను బుక్ రూపంలో పొందుపరుచుకున్నారు. వాటిని గులాబీ బాస్కు అందజేసి తమకు టికెట్ ఇవ్వాలని వినిపించుకుందామని సిద్ధమయ్యారు. అయితే కేసీఆర్ను ఎక్కడ కలవాలో తెలియక సతమతమవుతున్నారట. ఇప్పటికే కేసీఆర్ సన్నిహితంగా ఉన్నటువంటి వారి వారసులకు, సన్నిహితులకు టికెట్లు ఇప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారట. అయితే ఉద్యమకారులు తమకు మళ్ళీ అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది మళ్ళీ కేసీఆర్ పాత కథకే వచ్చిందనేది క్యాడర్లో నిర్వాసం అయితే ఉంది. కనీసం పార్లమెంటు టికెట్ కోసము అసలు అడిగేవారే లేరు ఇప్పుడు ప్రస్తుతానికి. అటువంటి పరిస్థితుల్లో కనీసం టికెట్ అడగడానికి, వెళ్ళి కలవటానికి, తమ యొక్క బయోడేటా ఇవ్వడానికి కూడా అనుమతి ఇవ్వని పరిస్థితి ఆయన కనిపించకపోవడంతో అయోమయానికి గురవుతుంది క్యాడర్. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి ఇదే పరిస్థితి ఉంటే బీఆర్ఎస్ కార్యకర్తలు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వారంతా కూడా గుంతదుగా మొత్తము కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం అయితే కనిపిస్తుందనే రాజకీయ చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు కాళ్లకు బల్బం కట్టుకొని తిరిగిన కేసీఆర్ అనే వ్యక్తి రాకుండా, ఆయన వ్యూహాలు పన్నకుండా ప్రజల్ని కదిలించేటువంటి శక్తి, సామర్థ్యాలు వారికి లేవు. కేసీఆర్ వస్తేనే తప్ప క్యాడర్ ముందుకొచ్చే అవకాశం లేదు. కానీ కేసీఆర్ మాత్రము ఇంటికే పరిమితమై పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా పాల్గొనకపోవడం, పార్టీ ముఖ్య నేతలను కూడా కలవకపోవడంతో ఇప్పుడు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ నిరాశ నిస్పృహలకు గురైనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది.